నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్ను, కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని వాళ్ళని అధికారంలోకి రానివ్వను, కానివ్వను అని ఆయన శపథం చేస్తున్నా. నేను సవాల్ చేస్తున్న కాస్కోండ్రా అని ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన న్యాచురల్ స్పీచ్ ఎట్లుంటో తెలుసు కదా, మళ్ళా లాగులు తొండలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ స్పీచ్లో ఇవన్నీ ఒక భాగంగా నడిచినాయి. సో ఇవన్నీ ఒకవైపు అయితే ఇవంతా రెగ్యులర్గా కామన్ అయ్యి ఆయన తిట్టుకోవడము, ప్రజల మైండ్ సెట్ మూడ్ని డైవర్ట్ చేయడము, ఇదంతా కామన్గా జరిగేది. కానీ ఒక అద్భుతమైన విషయం చెప్పిండు నిన్న రేవంత్ రెడ్డి. చాలామంది గమనించారో లేదో, చాలా అద్భుతమైన పాయింట్ చెప్పిండు. కేసీఆర్ని జైల్లో వేయడము దండగా, ఎవ్వరు అడగలే జైల్లో వేయండి అని. ఫస్ట్ థింగ్ మేము కూడా అడుగుతలేం. మేము ఒకటే అడుగుతున్నాం, ఏంటంటే 1,00,000 కోట్లు తిన్నారు, కక్కిస్తామన్నారు, ఏమైంది అని అడుగుతున్నాం. సింపుల్. జైలుకు పోవాలన్నా పోవద్దు అన్నది చట్టం చూసుకుంటుంది. తప్పు చేసిన వాడు జైలుకు పోతాడు, ఖచ్చితంగా పోవాల్సిందే. తప్పు చేయని వాళ్ళే ఈ దేశంలో జైళ్ళల్లో మగ్గుతున్నప్పుడు తప్పు చేసిన వాడు, 1,00,000 కోట్లు మింగినోడు, 1,00,000 కోట్ల భూములు మింగినోడు ఎందుకు పోడు? సరే అది పక్కన పెడదాం, మేము అది అడుగుతలేం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తేల్చేసిండు. ఏమని? జైలుకు పంపిస్తే తిండి దండగా, దానికి మళ్ళీ పెద్ద ఖర్చు, మళ్ళీ ఆయనకు తాగుతందుకు మందు కావాలి. ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీస్ ఇచ్చినా, ఇంకేదన్నా చేసినా అంత ఉత్తదే అని క్లియర్గా అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోండి. ప్రజల మైండ్ సెట్ని రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సెకండ్ టైం మాట్లాడడం. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నేను దీన్ని లేవనెత్తిన. ఇది సెకండ్ టైం ఆయన మాట్లాడడం. ప్రజల యొక్క మైండ్ని, అంటే ఇంకా అరెస్ట్ చేస్తలేరు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఆలోచన ఏదైతే ప్రజల్లో ఉన్నదో, చేస్తాడా చేయడా అని ఇప్పుడు ఈ నరేటివ్ని ఇంకొక సంవత్సరం పాటు తీసుకెళ్ళింది అనుకో, చేయడరా ఎప్పుడో చెప్పిండు కదా, అది దాన్ని జనం స్లోగా వాళ్ళ మైండ్ల నుంచి, వాళ్ళ మనసుల నుంచి తీసేస్తారు. ఇది ఒక భయంకరమైన స్కెచ్ అనమాట ఇది కూడా. ఎందుకంటే వీళ్ళు డీల్ సెట్ చేసుకున్నారు కదా. ప్రతి కేసులో టానిక్ కేసు పోయింది, భూముల కేసులు పోయినాయి, ఇద్దరు పంచుకుంటున్నారు. కాళేశ్వరం కేసు 3 బ్యారేజీలకి పరిమితం చేసి బొందబెట్టిరు సిబిఐకి ఇచ్చి, కథం. ట్యాపింగ్ కేసు ఏముందనలా, నోటీసు అని మొత్తుకుంటున్నారు. ఏమైతుంది అందులో? ఈయన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే కాంప్రమైజ్. అది కూడా ఫార్ములా కార్ రేసు ఏముంది అందులో ఉన్న ఆ గ్రీన్కో కంపెనీకి సంబంధించిన వాళ్ళతో వాళ్ళ ములాఖత్ అవుతున్నారు వీళ్ళు ప్రతిరోజు. భూముల విషయంలో వాళ్ళు ఒక దగ్గర చేస్తున్నారని. సో అందుకే ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం.